ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, క్రైస్తవులు అగ్నిగుండం దాటవచ్చా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్లోంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములు విచారించచ్చు మంత్రములను చిల్లంగతనమును వాడుకు చేయు కర్ణప్రశాసంతోనూ చోదిగంటతోనూ సాంగత్యం చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించు ఆయనకు కోపం పుట్టించను. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీ పేరుతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయను, అర్థం చేసుకుని జ్ఞానాన్ని దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ చూసినట్టయితే మనిషి ఏలన ఆరంభించినప్పుడు దేవుని దృష్టికి చెడుతనం జరిగించే పనులు చేశాడు ఆయన. అందులో ఒకటి అగ్నిగుండం దాటించడం. అర్థమవుతుందా? క్రైస్తవులు అగ్నిగుండం దాటించకూడదు. గ్రామాల్లో చూస్తే వాళ్ళకి దేవతలకు దేవుళ్ళకు అన్యులు ఏం చేస్తుంటారంటే అగ్నిగుండం దాడుతూ ఉంటారు. అట్లాగే ఈ క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారు కూడా ఏం చేస్తున్నారు? అగ్నిగుండము దాటిస్తూ ఉన్నారు. అది మొక్కుకుంటారు, దాటిస్తారు. యేసు ప్రభువుకు కూడా అగ్నిగుండం దాటిస్తామని మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు, దాటిస్తున్నారు. నేను కలర్ చూశాను. కనుక అగ్నిగుండం అనేది మనం దాటించకూడదు. అగ్నిగుండం దాటిస్తే దేవునికి మనము కోపం పుట్టించినట్టు, అది మనకి చెడుతనం అన్నమాట, చెడుతనము జరిగించినట్టు. అగ్నిగుండం దాటిస్తే దేవుని కోపం మన ముందు రగులుకున్నప్పుడు దేవుడు మనకి విరోధి అవుతాడు. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాము. 2 రాజులు 21వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి జ్యోతిష్కము చిహ్నములను వాడుక చేసి యక్షిణి గండ్రతోనూ చోది గండ్రతోనూ సాంగత్యం చేసెను. ఆ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించు ఆయనకు కోపం పుట్టించు. చూసారండి, బహుగా చెడుతనం జరుగుతుందంటే అది అగ్నిగుండం ద్వారా మాత్రమే. అగ్నిగుండం ఎవరైతే దాటిస్తారో, పిల్లలైనా సరే పెద్దలైనా సరే దాటిస్తారో, వాళ్ళు దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తున్నారు, దేవునికి కోపం పుట్టిస్తున్నారు, వారి నరకానే పాలవుతారనమాట. కనుక గమనించండి, అగ్నిగుండం అనేది క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వారు అగ్నిగుండం దాటించకూడదు. ఈ అగ్నిగుండం అనేది అన్ని జనుల్లో ఒక ఆచారం. ఆ ఆచారాన్ని కొంతమంది క్రైస్తవులు పాటిస్తున్నారు. దయచేసి అగ్నిగుండం దాటించకూడదని నేను మనవి చేస్తున్నాను. అగ్నిగుండం దాటిస్తే ఆ దేవునికి వ్యతిరేకమైన క్రియ, దేవుని ఆజ్ఞను మనము మితిమీరినట్టు. బైబిల్లో అనేక మంది అగ్నిగుండం దాటించి దేవుని కోపాన్ని పుట్టించి దేవునికి ఉగ్రత పాలై చెడుతనం జరిగించి దేవుని చేత వ్యతిరేకులై దేవుని ఆజ్ఞను మీరి పతనమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొన్ని వచనాలు మాత్రమే చెప్తున్నాను. కనుక దేవుని నియమాలు ఉన్నాయి, యేసు ప్రభువు చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, విధులు ఉన్నాయి. వీటిని పాటించండి. అన్యుల ఆచారాల్లో, అన్యుల విధుల్లో దయచేసి పాల్గొనకూడదు. ఎవరైతే అలా పాల్గొంటారో వాళ్ళు దేవుని శిక్షకి పాత్రలు అవుతారు, నరకం పాలవుతారు, ఈ లోకంలో కూడా శిక్షింపబడతారు. చాలా గ్రామాల్లో చూస్తే క్రైస్తవులు అన్యులతో కలిసి ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్ని జనులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కలిసి అగ్నిగుండం దాటడం, కుర్రవాళ్ళైనా యవనస్తులు, ముసలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్ని జనుల యొక్క దేవతల ఆరాధనలో పాల్పొంది వాళ్ళతో కలుసుకొని మరి డబ్బుల కోసమో లేకపోతే పదవి కోసమో లేకపోతే ఫ్రెండ్షిప్ కోసమో ఏం చేస్తున్నారంటే అగ్నిగుండం దాటుతున్నారు. ఇది చాలా దేవుని దృష్టి చాలా హేయమైన క్రియ. దయచేసి క్రైస్తవులని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందంటే, దయచేసి అగ్నిగుండం మాత్రము మీరు దాటొద్దు, మీ పిల్లల్ని దాటించొద్దు. అసలు ఈ యొక్క నియమాన్ని ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. అందరు క్రైస్తవులు నేను చెప్పట్లేదు, కొంతమంది ఉన్నవాళ్ళు మోటుగా ఉన్నవాళ్ళు, అంటే
కన్వర్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. హిందువు నుంచి ముస్లిమ్స్, లేకపోతే ఇంతకుముందు ఈ అగ్నిగుండం దాటించుకుంటూ హిందువులో ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు ఏంటంటే ఆ అలవాటు పానీయకుండా ఏం చేస్తున్నారంటే మళ్ళీ అగ్నిగుండం దాటించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దయచేసి ఇలా ప్రయత్నాలు మానుకోకపోతే దేవుని ఉగ్రతకు మీరు పాలవుతారు. గమనించండి. కనుక అగ్నిగుండము అనేది దాటించకూడదు. ఈ వీడియో వింటున్న ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో కానీ గమనించండి. దయచేసి అగ్నిగుండము మీరు దాటకూడదు, మీ యొక్క బిడ్డలు కూడా దాటించకూడదని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, క్రైస్తవులు అగ్నిగుండం దాటకూడదు ప్రభా. నీ నియమాలు పాటించే విధంగా ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రభా ప్రవర్తించకూడదు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.